హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు బూందీ ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. మనకేందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అది కూడా హీట్ అయ్యాక ఒక 2 వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోవాలండి. వెల్లుల్లి రెమ్మలు కొంచెమంత ఫ్రై అయ్యాక అందులోనే ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మన క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్ల మినపప్పు, శనగపప్పు వేసుకొని అవి కొంచెం దోరగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు టమాటీని కట్ చేసి వేసుకోవాలి అండి, చిన్న చిన్నగా. అందులోనే కొద్దిగా అంత చింతపండు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది మా చిన్నప్పటి నుండి మా ఇంట్లోని వీక్లీ వన్స్ కానీ ఏదైనా వారాలప్పుడు కూడా చేసేవారండి. ఆనియన్ తినలేనప్పుడు ఇది చేసుకోవచ్చు. ఎలా అనేది చెప్తాను చూడండి. ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్ కూడా దోరగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా మగ్గాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు టమాటీ పేస్ట్ని వేసుకోవాలండి. టమాటీ చింతపండు పేస్ట్ మగ్గినంత వరకు ఒక 5 మినిట్స్ మగ్గాలండి ఆనియన్స్లో. ఇది మనము స్వామిలు కానీ, భవానీలు కానీ, లేదు కార్తీక మాసం మరియు శ్రావణ మాసంలో వెల్లుల్లిపాయలు స్కిప్ చేసి కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ స్కిప్ చేసిన టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇందులోనే ఒక స్పూన్ కారం, కొంచెమంతా పసుపు కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఇది క్యారేజీలోకి కూడా బాగుంటుందండి, లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చూడండి, ఇలా కలుపుతూ ఇంకో 5 మినిట్స్ ఆనియన్ అవి పచ్చివాసన పోయినంత వరకు మగ్గించుకున్నాక ఇందులోనే ఒక కప్పు బూందీ వేసుకోవాలి అండి. ఒక కప్పు బూందీ అయితే సరిపోతుంది. చూడండి, ఇదంతా బాగా కలిసేంత వరకు బూందీ వాటర్ అంతా అబ్జర్వ్ చేసినంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తింటారు. ఒక్కసారి ట్రై చేస్తారనుకో మళ్ళీ మళ్ళీ చేస్తారండి. ఉల్లిపాయ ఉన్నా బాగుంటుంది, ఉల్లిపాయ లేకపోయినా టేస్ట్ బాగుంటుందండి. ట్రై చేయండి, టిఫిన్స్లో కూడా బాగుంటుంది కాంబినేషను. డెఫినెట్లీ ట్రై చేయండి. ఫైనల్గా మన కర్రీ అయిపోయింది, ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. టేస్ట్ డెఫినెట్లీ నచ్చుతుంది. ట్రై చేసి నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఎంత బేక్ తిందామా అనిపిస్తుందండి, చాలా మంచి వాసన వస్తుంది. తిని టేస్ట్ చేసి చెప్తాను. మీరు కూడా ఈలోపు ట్రై చేయడానికి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎప్పుడును ఈసారి కూడా ఎలా ఉందో మీకు చెప్తాను నేను. ఒక్కసారి ఎంత బేక్ తిందామా అని ట్రై చేయండి డెఫినెట్లీ. చాలా బాగుందండి, సూపర్. ఇంకో తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. కొంచెం పుల్లగా, కారంగా ఉంది, సూపర్ అబ్బా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా మన క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఎవరైనా ఫాలో అయిపోతే ఇప్పుడే ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్పై ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ.